గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జానకి, జానకి, ఎక్కడవండి ఇవన్నీ? ఎక్కడేంటి? కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను. బాగుంటే ఎంత సంతోషించదా? అవును, ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది. ఇదిగో, నా మొగుడిని మూర్ఖుడంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు? ఇలా వాటేసుకుంటావు, అంతేగా? ఉండండి, పాపంది. చూడు జానకి, ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి 5 రూపాయల చాక్లెట్లు, నా ముద్దుల పెళ్ళానికి 5 రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో 30 రూపాయలు మిగిలింది. అబ్బా, ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా? మరి నా సంపద నా ముద్దుల పెళ్ళానికి కాకుండా పక్కింటోడి పెళ్ళానికి చెప్పమంటావా? చాలండి, స్నానం చేద్దరు పద. ఏంటండి ఇది ఇలా కవిలిపోయింది? ఏం లేదు జానకి, కొత్తగా మూటలు మోయడం కదా, 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది. నువ్వు సోపురొద్దు. ఇప్పుడు రాజకుమారులా ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారు. జానకి, మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు, దాని ముందు ఇదంతా. మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మోయడంలో తప్పులేదు జానకి. జ్యోతి, ఏం జరిగింది? ఏమండి, ఏం చేసిందని అమ్మాయిని చంపుతున్నారు? ఏం చేసిందా? ఆ పాపిష్టిదాన్ని అడుగు. ఉద్యోగం చేయడానికి నేను దుబాయ్కి వెళితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఓళ్ళ మీద పడి సంపాదించడం అలవాటు చేసుకుంది. లేదు బావా, చావునైనా చేస్తాను గాని నిజాయితీ తప్పుకుంటానా? నిప్పులో బతికేదాన్ని నీటి తప్పుతానా? ఏంటే సీతమ్మ తల్లికి వారసులాగా మాట్లాడుతున్నావు? నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరి చేత చెప్పిస్తాను. చెప్పించండి అత్తయ్య. నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు. నా ఒంటి మీద నేనే కిరసనాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను. నువ్వు ఊరుకోమా, వీళ్ళ మాటలకేంటి? చూడరాం బాబు, ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు. ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి? ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళ గొలుసు, చెవులు, కారింగులు ఎవడి పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు. అతను నేను చెప్తాను. దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో 2వ పెళ్లి చేయాలన్న దుర్బుద్ధితో నీ కొడుక్కి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు. ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి 10 మందిలో నీ పరువు పోతుందని రాత్రిపూట మా ఊరిచి కూలి పని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి నగలు వేసుకుంది. ఏంటి బాబు, రాత్రిపూట కూలి పని చేసుకుని వెళ్ళేదా? నీ ఒక్కడితోనే చేసేదా, ఇంకెవరితో అయినా చేసేదా? మళ్ళీ ఆ కోత కూసావంటే పళ్ళు కలగొడతాను. జ్యోతి నా తోబుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు. చూడు, ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను 7 సముద్రాల అవతల కట్టి పడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్తని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు. తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది. తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది. అతను ఊరు వదిలి వెళితే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. అదేరా భార్య అంటే. ఒరే, అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళాం మీద అనుమానం పడ్డం కాదురా. నువ్వు చస్తే నీ తల్లి, తండ్రి, అక్క, అన్న నీ శవం మీద పడి ఒకే ఒక రోజు ఏడ్చి కర్మకాండలు తిరగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మొగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పూడ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకి మనసు మారుతుంది గానీ ఆడవాళ్ళకు కాదురా. భార్య గుడ్డుబోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు 2వ పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఈ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి 2వ పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా? అదేరా భార్య అంటే.
అంతెందుకు, నా సంగతి తీసుకో. భార్య తాళి కూడా ఆమె జోదం వాడిని వాడిరా నేను. అలాంటి నాకు తన రక్తం ఆమె అన్నం పెట్టిందిరా నా భార్య. చివరకు ప్రాణాలు తీసుకునేనా సరే నన్ను కాపాడాలనుకుంది. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను, నా మాట నమ్మ. జ్యోతి అమాయకురాలు. నన్ను క్షమించండి. లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను. మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. జానకి, నా కంటి వెలుగు దూరం అయిపోయింది. నా కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంతా ఎత్తుకెదిగిపోయింది. అందుకోలేనంత దూరం చేరుకుంది. ఆమె చివరి మాటకు, చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతుడయ్యాను. ఇప్పుడు చెప్పు, గృహలక్ష్మిలా నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాల్ని నేను చంపుకుంటానా? నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని నేనే అర్పేసుకుంటానా? మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించినా, నా భర్తే నా దైవం, నా భర్తే నా ప్రాణమును నన్నే అంటి పెట్టుకుని నేను పోసే గంజినీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను నేను చంపుకుంటానా? మరి మా నాన్న అలా చెప్పాడే. మీ నాన్న పశువు పారాయణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న పాడి మీద పడుకోబెట్టిన కూతురి శవాన్ని చూడడానికి కూడా రాలేదు. పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురవి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడి మీ నాన్న. అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. వద్దు బాబు, అంత మాట వద్దు. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు. నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని తెలుసుకున్నాను. అందుకే దాని చావుకు కారణం నువ్వేనని అనుమానించారు, ద్వేషించారు. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా బిడ్డ చావుకు కారణం ఇంకెవరా? పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనల్లుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడని నా అనుమానం. నా మేనల్లుడా? అవును. వాడిని జైలుకు పంపావని నా మీద, వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చి కట్టి ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది నాన్నని నా కూతురు వెలితో చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చల్లుతాను. బాబు, ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి లేనిదయింది. నువ్వు కూడా జైలుకెళ్ళి తిరిగి దూరం అయిపోతావా? క్షమించండి. ఈ ఆవేశమే నన్ను ఇప్పటిదాకా బ్రతికించింది. ఈ ప్రతీకారమే నన్ను నడిపిస్తోంది. నా జానకిని బలిగున్న ఆ దుర్మార్గుడు చావు కల్లారా చూసేదాకా ఈ నడక ఆగదు. ఏమిట్లా నువ్వు చెప్పేది? మామాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో
ఆ రాంబాబు గారు నా కోసం తప్పకుండా వెతుకుతాడు. అక్కడ జాతరలోని అమ్మోరుకు బలిచ్చేది మేకల్ని పోతుల్ని కాదు, ఆ రాంబాబు గాడిని, వాడి కూతుర్ని. నువ్వు కూడా రంగరాటం తిరుగుతావా? నా బిడ్డ ఎక్కడ?
దెబ్బలేం తగలేదుగా? బాబు, నా ఆస్తి మొత్తం పోసైనా నేను విడిపించుకుంటాను. మనస్ఫూర్తిగా నా అల్లుడుగా చేసుకుంటాను. మామయ్య, జానకితో నిండిపోయిన గుండెలో మరో స్త్రీకి చోట్లేదు. అవునమ్మా, అన్న భార్య తల్లితో సమానం, భార్య చెల్లెలు బిడ్డతో సమానం. నువ్వు నాకు బిడ్డలాంటి దానివి. నీకు నాకంటే మంచి మొగుడొస్తాడు. నా బిడ్డను నీ బిడ్డగా చూసుకో, అదే నా కోరిక. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I dream. And don't forget to subscribe to iDream.